నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. నన్ను బాధించి వారి వశమున నన్ను విడిచిపెట్టకము. నేను నీతిని న్యాయమును అనుసరించుచున్నాను అనగా, ఇంకొక విధంగా చెప్పాలంటే, నేను యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. దీని అర్థం ఏంటంటే, శత్రువులు చుట్టుముట్టినప్పుడు, అనారోగ్యం చుట్టుముట్టినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, అప్పులు పాలైపోయినప్పుడు, లేదా ఇంకా కష్టం అయిపోతే, ప్రభువా నేను ఒక్కడినే తట్టుకోలేను, నీవు దాని వశమున నన్ను పడకుండా నువ్వు కష్టకాలాల్లో నన్ను ఆదుకోవాలి, నన్ను ఆదరించాలి, నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను ఒంటరిని చేయొద్దు. మనం ఎప్పుడు ఒంటరి అవుతామంటే, బాధ వచ్చినప్పుడు ఒంటరి అయిపోతాం. బాధ్యతలు ఎక్కువ పెరిగిపోయినాయి అనుకోండి, మనల్ని ఒంటరి చేస్తారు. కుటుంబీకులే ఆ సమయాన్ని మనకి వారి దగ్గర నుంచి కూడా సపోర్ట్ రాదు. ఈ ఉదయకాలాన ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. అన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరూ మన ఇంటికి వస్తారు. ఏమైనా కొంచెం తేడాగా ఉందా, కొంచెం ఇబ్బంది పడుతున్నామా, మన ఇంటి ముఖం కూడా వారు చూడరు, ఇష్టపడరు. కానీ భక్తుడు అంటాడు, నేను నీతిని న్యాయమును అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టుకును. వారిని అప్పచెప్పొద్దు, వారికి నన్ను అప్పచెప్పొద్దయ్యా. అవును, రావడం సహజమే, కానీ నువ్వు నా చెయ్యి పట్టుకోకపోతే ఊబులోకి దిగిపోతాను. నేను ఊబి అనగా ఆ ఇరుకులో పడిపోతాను. నన్ను విడిపించేవాడు ఎవడు లేడు. ఆ రోజున ప్రభువా నేను కేక వేస్తూ ఉంటే నువ్వు వింటే చాలు ప్రభు. అందుకే మనం పాట పాడతాం కదా, నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా అని పాడతాం. నీవు ఉంటే చాలు. ఆయన ఉంటే మనకి ఒక భరోసా, ఆయన మనకుంటే ఒక ధైర్యం, ఆయన ఉంటే ఆదరణ, ఆయన ఉంటే మనకి కొండంత బలం. అందుకే గొల్యాతు చాలా పెద్దగా ఉన్నాడు, కొండంత శత్రువు. ఎర్ర సముద్రం కొండంత అనగా ఎర్ర సముద్రం అంత ఇబ్బంది. వెనకాల ఫరో సైన్యం, ఎనప్రదాలు అనగా ఫరో సైన్యం అంతా శత్రువు వస్తున్నాడు వెనకాల నుంచి. ఆయన కూడా చిన్ని చేతికర్ర పైకెత్తగలిగాడు. ఎందుకు? ఆయన బాధించు వారి వశమున మనల్ని విడిచిపెట్టలేదు కనుక. మనం ఇప్పటికీ సజీవ లెక్కలో ఉన్నామంటే, ఇప్పటికీ ఆయన కృపలో భద్రంగా ఉన్నామంటే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనం మొట్టమొదటి భక్తుడు అంటాడు, నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టవద్దు. నీ విడిచిపెడితే మన్నైపోతానయ్యా.
మట్టిలో కలిసిపోతాను. నాయనా, నాకు సహాయం చేయవారు ఎవరు లేరు. నా దిక్కు నీవే, నా నిరీక్షణ నీవే, నా హోప్ ఏమంటావు, నిరీక్షణ, నా ఆధారం నీవే ప్రభు. నన్ను విడిచిపెట్టవద్దు. నేను నీతిని న్యాయములను అనుసరించుచున్నాను, అనగా సత్యమును అనుసరించుచున్నాను, అనగా క్రీస్తును అనుసరించుచున్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టవద్దు. యేసుక్రీస్తు వారు ఒకవైపున, మిగిలిన ఈ క్షయమైన వాడిని ఒకవైపున ఉంటే నువ్వేం కోరుకుంటావు? భక్తుడు అన్నాడు, నేనేం కోరుకుంటానో చెప్పనా? 27వ కీర్తనలో ఏమన్నాడు తల్లి? యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచూ ఉన్నాను. ఏ వరం కావాలని భక్తుడు అడుగుతున్నాడు? ఒకవేళ దేవుడు ప్రత్యక్షమైతే నువ్వేం అడుగుతావు? అయ్యా, ఈ కష్టాలను పోగొట్టేటట్టు నాకు డబ్బు అని అడుగుతామా? అయ్యా, బంగ్లా కావాలని అడుగుతామా? లేదా వజ్రాలు, బంగారం, వైడూర్యాలు అడుగుతామా? భగవంతుడు ఈ రోజున, ఈ ఉదయకాలన నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను, దానిని నేను వెదుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. యెహోవా ప్రసన్నతను చూడాలి. నేను నిన్ను చూడాలి ప్రభువా. నీ ఆలయంలో ధ్యానం చేయాలి. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. విచిత్రమైనటువంటి కోరిక. భగవంతుని వరం అడిగితే ఏం వరం అడుగుతాం? ఎప్పుడూ ప్రభువా, నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను, నీ ప్రసన్నతని నిన్ను చూడాలి తండ్రి. నాయన, నిన్ను గురించే నేను ధ్యానం చేయాలి. నీ ఆలయంలో నా జీవితకాలం అంతా నివసించాలి. అనగా దాని అర్థం ఏంటంటే, నీతో ఉండాలయ్యా. కొలసీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసాం కదా. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడూ కనిపెడుతూ ఉండాలి. ఆయన సన్నిధిలో కనబడాలి. ఆయన సన్నిధిలో ఆయన కొరకు, ఆయన ఇచ్చే వాక్యం కొరకు, ఆయన ఇచ్చే ఆన్సర్ కొరకు మనం కనిపెట్టాలి, కనబడాలి, కనిపెట్టాలి. ఇక్కడ ఆ భక్తుడు అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానం చేయడానికి, ఆయనతో ఉండడానికి నా జీవితకాలం అంతయు. భక్తుడు అంటాడు, చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తే. అన్నీ సంపాదించుకుని ఒకవైపు నిలబడడం, యేసును సంపాదించుకుని, అనగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకొని, ఆయన కొరకు, ఆయన సంపాదించడానికి సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచి ఉన్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందాలని గురి ఎద్దుకే పరిగెడుతున్నాను అన్నాడు. మనం చాలాసార్లు ఈ వాక్యం మనం చదువుతున్నాం, ఈ నెలంతా చదువుతూ వచ్చాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరేం అడగాలి? పైనున్న వాటిని వెతకాలి. మీరు
క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి అన్నాడు. క్షమించండమ్మా. భగవంతుడు ఈ ఉదయకాలన 121వ వచనం 119వ కీర్తన ద్వారా నాతో నీతో ముచ్చటిస్తున్నాడు. భక్తుడు అంటాడు, నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మనకు తెలుసు, మనం భగవంతుని అడగాలంటే ఆయన మనకు తెలిసి ఉండాలి. మీరు చూడండి, యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, 4వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మొదట మనం ఏం చేయాలి? మొదట మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వస్తే ఆయన మన ఇంటికి వస్తాడు. మనం ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడాలి, అప్పుడు ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఏ శారీరకమైనటువంటి దాని గురించి నేను మాట్లాడలే. నా ప్రసంగం అంతా ఆధ్యాత్మిక మేలుల కోసమే. ఒక్కసారి ఆయన దొరికితే నీకు, ఒక్కసారి ఆయన నీ ఇంటికి వస్తే నీ బ్రతుకు బంగారం అయిపోద్ది, నా బ్రతుకు బంగారం అయిపోద్ది. నడిచే దారి కూడా బంగారమే, కూర్చునే కుర్చీ బంగారం, పీటలు బంగారం అవుతాయి. నీవు అసలు తనివి తీరా ముఖం ముత్తదండి. అప్పుడు నీ ఆలోచన ముఖం మొత్తితే నీ ఆలోచన శ్రేష్టమైన దాని మీద వెళ్తుంది. నీకు ముఖం మొత్తితే భగవంతుని మీదకి వెళ్తుంది. వీటి మీద ఆశ లేదు, ఇంకా వైరాగ్యం వచ్చింది. అందుకే భక్తుడు, నేను నీ యొద్ద ఒక వరం అడుగుతూ ఉన్నాను, దాన్ని వెతుకుతూ ఉన్నాను. నీ సన్నిధిలో కనబడాలి, ఇప్పుడు నీ సన్నిధిలో ధ్యానం చేయాలి, నీతో కలిసి ఉండాలి ప్రభువా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనకు తెలుసు, నిజంగా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. మనకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా నన్ను విడిచిపెట్టొద్దు అన్నాడు భక్తుడు. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. 119వ కీర్తన 121వ వచనం. అయిన్ నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను ప్రభువా, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టొద్దు అన్నాడు. ఇక్కడ తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజంగా ఆయనకి మొరపెడుతున్నావా? పైపైన చెప్తున్నావా? మనం ఆయనకి నిజంగా మొరపెడుతున్నామా? అందుకే ఒక మాట ఉంటుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనడి. ఆయన నిన్న మనం చూసాం, పరమగీతము 5వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, ఆయన వేసవికాలంలో వచ్చాడు, ఆయన శీతాకాలంలో వచ్చాడు, వర్షాకాలంలో వచ్చాడు. 3 కాలాల్లో వాకిలి దగ్గర నుంచున్నాడు, తలుపు దగ్గర నుంచుని తలుపు కొడుతున్నాడు.
తలుపు తీయమని బ్రతిమలాడుతున్నాడు. ఎండలో ఎండి, వర్షానికి తడిసి, మంచులో ముద్దయిపోయి తలుపు కొడుతున్నాడు. తలుపు తీయమనుచు మనం బిర్రబిగిసుకుని కూర్చున్నాం. నాకేంటి అని అనుకున్నాం. నువ్వు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అనుకున్నాం. నువ్వు లేకపోతే, ప్రార్థన చేయకపోతే వచ్చే లోటు ఏంటి అనుకున్నాం. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, ఆయన పిలవకపోతే, ఆయనకు మొరపెట్టకపోతే, ఆయన వెతకకపోతే వచ్చే నష్టం ఏంటి అని అనుకున్నాం. మనం కఠినం చేసుకున్నాం. కఠినం చేసుకుని తలుపు తీయలేదు. దేవుడు అంటాడు, మోసపోకడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోస్తాడు. గలతీ 6:7 మాట చూడగలను. మోసపోకడి. దేవుడేం వెక్కిరింపబడ్డు. ఆయనకు వచ్చిన నష్టమేమి లేదు. మనుషులు ఏం విత్తుతారో అదే పంటను కోస్తారు. నువ్వు భగవంతుడు అనగా యేసుని విత్తుతావా, యేసు అనే పంటను కోస్తావు. యేసుక్రీస్తుని విత్తితే అదే పంటకు వస్తావు. ఆయన వద్దకు నువ్వు వస్తే నీ వద్దకు ఆయన వస్తాడు. నువ్వు ఆయనకు మొరపెడితే అన్ని పక్కనే ఉంటాడు. తనకు నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకాలి. ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోవాలి. ఒక రవిన అంతటా తలుపు వేయబడును అన్న మాట వినవలసి వస్తుంది. నువ్వు అంతటా తలుపు వేయబడిను అనగా క్లోజ్ అయిపోయింది డోర్. మన కళ్ళు సరిగా కనపడినప్పుడే, మన చెవులు సరిగా వినపడుతూ ఉన్నప్పుడే, మన కాళ్ళు చేతులు సరిగా పనిచేస్తున్నప్పుడే మనం ఇంపార్టెంట్ని ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో వాటి యందు నువ్వు మనసు ఉంచుకోవాలి. ఏమన్నాడమ్మా? ఏవి మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, ఏవి ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్ని ఎడల, ఫిలిప్పి 4:8 ఈ మాట ఉంటుంది. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచాలి. కొలసి 3:1 మనం చూసాం, మీరు పైనున్న వాటిని వెతకండి. మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టుకోండి. అక్కడ ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మీ మనసంతా ఆయన మీద పెట్టుకోవాలి. అప్పుడు మీరు అడగగలరు, నన్ను ఈ బాధ నుంచి తప్పించాయా, నన్ను విడిపించొద్దు అని మనం అడగగలం. నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను, నేను నిన్ను వెంబడిస్తున్నాను, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నీకు మొరపెడుతున్నాను, నేను వెతుకుతున్నాను. నాయన శ్రమ వచ్చినప్పుడు నన్ను ఎలా విడిచిపెడతావు అని మనం డైరెక్ట్గా అడగగలం. అదే భక్తుడు అడుగుతూ ఉన్నాడు. భగవంతుడు అంటాడు కదా, నా యందు మీరు నిలిచి ఉండాలి, నా యందు నిలిచి ఉన్నది, మీ యందు నేనును నిలిచి ఉందును. యోహాను సువార్త 15:4 మనల్ని ఆయన గుర్తుపడుతున్నాడా? మనం ఆయన గుర్తుపడతాం, కానీ మనల్ని ఆయన గుర్తుపడుతున్నాడా? ఆయన ఎప్పుడు నిన్ను గుర్తుపడతాడు. ఎప్పుడు నీ కోసం బెంగ ఆయనకి. నువ్వు పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఏ విధంగా బెంగపడతారు, అదే విధమైన బెంగ నా పట్ల నా దేవుడు భగవంతుడు. మనం దాన్ని ఏమంటారు, వెంట్రుక వాసుల లెక్కలో ఉంటామండి. మనం నులుసులు. ఈ ప్రపంచంలో మనం కనబడిన వారు అండి. మన ఉనికి ఎంత? మనకి భగవంతుడికి అంతగా రిలేషన్ ఉంటుందా? అవును. నిన్ను ఆయన ఒక్కడిగానే ఎరుగును. నీ ఒక్కడినే స్పెషల్గా చేసుకున్నాడమ్మా. యు ఆర్ స్పెషల్. నువ్వు అనుకోవచ్చు, నేను గుంపులో ఉన్నాను, నన్ను ఎవరు గుర్తుపడతారు, నన్ను ఎవరు ఐడెంటిఫై చేస్తారు, నాకు ఎక్కడ ఘనత వస్తుందని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. భగవంతుడు ఈ రోజున ఈ ఉదయకాలన నన్ను ఆయన స్పెషల్గా ఐడెంటిఫై చేస్తాడు. నాకు బాధ వచ్చినప్పుడు విడిచిపెట్టాడు ఆయన. భక్తుడు అంటాడు, నన్ను బాధించి వారు వర్షమున పడకుండా ప్రభువా నన్ను విడిచిపెట్టద్దు. కష్టం వచ్చినప్పుడు కదా నువ్వు కావాలి నాకు, బాధ వచ్చినప్పుడే కదా, అనారోగ్యం వచ్చినప్పుడే కదా, కొన్నిసార్లు
ఇతరులతో పంచుకోలేనటువంటి ఇబ్బందులు ఉంటాం. ఒక తల్లి సాక్ష్యం చెప్తూ, నా రహస్యాలన్నీ కూడా నా ఫ్రెండ్తో చెప్తాను అని చెప్తుంది. అప్పుడు నేను అనుకున్నాను కదా, మనం మంచిగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఒక రోజుని కొంచెం నీ పట్ల ఆమెకి ఏమైనా వేరే అభిప్రాయం కలిగిందా, వెంటనే రహస్యాలన్నీ బయటపడతాయి. అందుకే మన జీవితాల్లో భగవంతుడు తప్ప ఎవరెవరు నమ్మదగిన వారు కాదని మన జీవితాల్లో ఆయన్నే నమ్ముకోవాలి. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. మీరు నాకు శిష్యులు అవుతారు, స్నేహితులు అవుతారు. జస్ట్ మనం ఆయనతో ఉంటే, ఆయనతో అంటు గడపడితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. భగవంతుడు అంటాడు, మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పుడు మీరు ఆసక్తి కలిగి ఉండాలి అంటాడు. ఆయన మీద ఆశ పెట్టుకుని ఉండండి, ఆయన్నే నమ్ముకోండి. భగవంతుడు నమ్మదగిన వాడు. ఆయన నిన్న కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టడు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఇంటికి వస్తాడు. 122వ వచనం, మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. ఏమన్నాడమ్మా? మేలు కొరకు నీ సేవకునికి పూటబడము, గర్విష్ఠులు నన్ను బాధింపకయుందురుగాక. నాకు మేలు కలగాలంటే నీ సేవకునికి పూటబడము. ఈ మాట ఎక్కువ నేను చెప్తూ ఉంటాను. మీకు అర్థమవుతుంది నాకు తెలియదు, కానీ భగవంతుడు నాకు బాగా ఇష్టం ఈ మాట. ఈ యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో భక్తుడు హిజ్కియా రోగం వచ్చిన తర్వాత తాను బాధపడుతూ పలికినటువంటి మాటలు. అంటే యోధా హిజ్కియా రోగి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించింది. అనారోగ్యంగా ఉన్నప్పుడు కాదు, పాట పాడుతున్నాడు. ఏమని పాట పాడుతున్నాడు? మంగళకత్తి పెట్టవెలను 14వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనం. ఏమన్నాడమ్మా? ఉదయము వరకు ఓర్చుకుంటేనే సింహము ఎముకలను విరిచినట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడిన. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయదు. మంగళకత్తి పెట్టవలను, ఉదయ కోరుకు వలను నేను కిచ్చకిచ్చలాడి తిని, గువ్వవలే మూలికి తిని. ఉన్నత స్థలముల తట్టు చూచి నా కన్నులు క్షీణించింది. చూడండి, భక్తుడు ఎక్కడ చూస్తున్నాడు? ఉన్నత స్థలమును చూస్తున్నాడు, పైన చూస్తున్నాడు, ఆకాశం ముందు చూస్తున్నాడు, అనగా భగవంతుని వైపు చూస్తున్నాడు. ఆయనేనండి మన బాధనే తీర్చేవాడు, భరోసా తీర్చేవాడు. ఒక రోజున నా పెద్ద కుమారుడు బాధపడుతుంటే సల్మాను ఆ డాక్టర్ మీద చాలా సీరియస్ అవుతాడు అన్నమాట. ఏంటి అలాగే ఏడుస్తూ ఉంటే, అసలు ఏం డయాగ్నోసిస్ చేశారు మీరు? ఇప్పటి వరకు సుమారు 24 గంటలు అయిపోయింది, వాడు నొప్పు అని బాధని ఏడుస్తూ ఉన్నాడు అనగా కొన్నిసార్లు డాక్టర్లు కూడా మన బాధను తీర్చలేరండి, ఆ మంటను తగ్గించలేరు, ఆ కష్టాన్ని తీర్చలేరు. అయితే మనం ఎక్కడ చూడాలట? ఉన్నత స్థలముల తట్టు, ఆకాశం తట్టు చూడాలట. ఉన్నత స్థలముల తట్టు చూచి నా కనులు క్షీణించాను. ఎందుకు తెలుసా? పక్కల వైపు నేను చూసిన, డాక్టర్ వైపు చూసిన కొన్నిసార్లు ఆ నొప్పికి మందు దొరకదు, ఉపశమనం రాదు, ఆ కష్టం నుంచి బయటపడలేం మనం. ఉన్నత స్థలముల చుట్టూ చూచి నా కన్నులు క్షీణించిపోయాను, నాకు శ్రమ కలిగను. ఏమన్నాడు భక్తుడు? మేలు కొరకు నీ సేవకునికి పూటబడము. ఇక్కడ ఏమన్నాడు? నాకు శ్రమ కలిగను. యెహోవా నా కొరకు పూటబడి ఉండుమంట. నా పక్షాన నువ్వు ఉండాలి ప్రభువా, నా పక్షాన పూటబడి అంటే నా కోసం పూటబడు.
అనగా కడుపు మార్చుకో, నా కోసం ఉపవాసం ఉండు, నా కోసం ప్రార్థన చేయి, నాయనా నా పక్షాన యుద్ధం చేయి, నా పక్షాన అప్పు తీర్చు, నా పక్షాన వాదించు, నా పక్షాన ప్రార్థించు. నాకు శ్రమ కలిగిపోయింది, నేను అసలు చేయలేదు, నా పక్షాన నువ్వు అన్నం తినిపించు, నేను అన్నం తినలేను, నువ్వే నన్ను తినిపించాలి, బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను, నాకు శ్రమ కలిగిను, యెహోవా నా కొరకు పూటబడి ఉండు ప్రభువా. నేను ఏమందును ఆయన నాకు మాట ఇచ్చిను. ఎంత మంచి మాట అండి. ఆయన నాకు మాట ఇచ్చిను, ఆయనే నెరవేర్చును. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములను నేను మెల్లగా నడుచుకుందును. స్తోత్రం ప్రభువా. తండ్రి, నేను నీతి న్యాయములను అనుసరించిస్తున్నాను. నన్ను బాధించేవారు వశమును నన్ను విడిచిపెట్టద్దు. మేలు కొరకు నీ సేవకునికి పూటబడము నా పక్షాన. నాయన, నాకంత తెలియలేదు ప్రభా, నువ్వురా నా పక్కనుండయ్యా, నాతో ఉండు, నాకు సహాయం చేయి. గండా నుంచి గట్టిగా కొన్నిసార్లు మనం ఎంటీ అయిపోతామండి, అసలు ఆలోచన రాదు, మనకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో భగవంతుని మనం తప్పకుండా అడిగితే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అండి. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేసే దేవుడు, మధ్యలో విడిచిపెట్టేసేవాడు కాదు, నిన్ను సంపూర్ణంగా రక్షించే దేవుడు. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము, గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక. స్తోత్రం ప్రభువా. 123. నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. 124 వచనం. నీ కృప చెప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధించము. ప్రభువా, ఇంతవరకు మనం చూసాం, నాకు శ్రమ కలిగను, యెహోవా నా కొరకు పూటబడి ఉండు. ప్రభువా, మనుషులు నాకు సహాయం చేసే స్థితిలో లేరయ్యా, నా అప్పును తీర్చే స్థితిలో లేరు, నా అనారోగ్యం నుంచి కాపాడే స్థితిలో లేరయ్యా. నువ్వు ఒక్కడివే మిగిలి ఉన్నావు ప్రభువా. నేను ఉన్నత స్థలమందు నా కన్నులు చూస్తూ ఉన్నాయి. నాకు శ్రమ కలిగింది యెహోవా, నాకు బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది, వణుకుతూ ఉన్న చేతులు కాళ్ళు ఆడట్లేదు ప్రభువా. ఏమంటామని మనం, చేతులు కాళ్ళు కదలట్లేదు, ఆడట్లేదు, దుఃఖం ఉప్పొంగుతూ ఉంది, ఏం చేయాలో అర్థం కాని స్థితి. ఎవరు సహాయం చేస్తారు, ఎవరు పలకరిస్తారు, ఎవరు వస్తారు? మనది చాలాసార్లు ఒక ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, అకారణంగానే వెళ్తుంది, ఒక్కతే పక్కన కూర్చుని అలాగే మూలుగుతుంది, ఏం చేయాలో తెలియని స్థితి. తప్పు ఎవరు పక్షాన ఉన్నా అదే వేరే విషయం. నేను చాలాసార్లు ఆలోచన చేస్తూ ఉంటే, మనకు అందరికీ తెలుసు, ఒకరోజుని వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు వారి కుటుంబం అంతా కూడా రోడ్డుని ఎక్కడ ఫుట్పాత్ మీద కూర్చుని అలాగా బేలగా చూస్తున్నారు. బేల అంటే ఏంటి తెలుసా? దిక్కు లేదు, ఇంకా ఆధారం లేదు. నిన్న ఇక్కడ కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేసినప్పుడు మనకి ఏదో కష్టంగా ఉండొచ్చు, కానీ వారు చాలా ఒకసారి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తూ ఉంటారు. వారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వారు కుటుంబీకులు బేలగా చూస్తారు. ఎక్కడ దొరకదండి, అంత ఈజీ కాదు. ఆధారం కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మీరు అంతెందుకు క్యాన్సర్ ఆసుపత్రి దగ్గర, లేకపోతే ఆ యొక్క దవాఖానాల దగ్గర వారు రోడ్డు పక్కన కూర్చొని బేలగా చూస్తూ ఉంటారు, కళ్ళు పైకి చూస్తూ ఉంటారు. ఏం చేయాలి ప్రభువా, ఎవరిని అడుగును? మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనం కూడా బేలగా అనగా దిక్కు తోచని స్థితి. ఈ ఉదయకాలన పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన ఆయన పోరాడతానంటాడు. నీకు బదులు ఆయన బాధపడతాడు. నీ బాధలన్నీ భరించినవాడమ్మా, నీ శ్రమలన్నీ సహించినవాడు,
నీ పాప భారాన్ని మోస్తున్నవాడు, నువ్వు నరకపాలు కాకూడదని నీ పక్షాన పూటపడ్డాడు. ఈ మాట నీకు అర్థమవుతే భగవంతుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి ఒక్క క్షణం కూడా నువ్వు ఆగవు. ఆయన నీ బాధ అంతా ఆయన తీసుకున్నాడు, నీ కష్టం అంతా ఆయన తీసుకున్నాడు. నాకు శ్రమ కలిగిను, యెహోవా నా కొరకు పూటబడి ఉండును. నీ చింతలన్నీ ఆయనే అంటున్నాడు. నీ బాధ అంతా నా మీదవే, నీ దుఃఖమంతా నా మీదవే. నేను నీ కొరకు చింతించుచున్నాను కనుక నీ దుఃఖం, నీ బాధ, నీ ఇబ్బంది, నీ అనారోగ్యం, నీ కష్టం నా మీదే. నేను నీ కొరకు చింతించుచున్నాను. నేను నీ కోసం పూటబడి ఉంటాను. నువ్వేం ఉపవాసం ఉండొద్దయ్యా, నువ్వు షుగర్ అంటావు, లేకపోతే వేరే వేరే రకాల కారణాలు చెప్తావు. నేను నీ పక్షాన ఉపవాసం ఉంటాను, నీ కొరకు శ్రమ పడతాను, నీ కొరకు బాధపడతాను. ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత కలుగుతుంది. సూత్రం ఒకటే, నువ్వు విశ్వసించు. నీ కృప చెప్పున నీ సేవకునికి మేలు చేయము ప్రభువా. చాలు తండ్రి, నీ కృప ఉండాలి నాకు. నువ్వు ఆదరిస్తే చాలు. నీ రక్షణ కొరకు, నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున ప్రభువా నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడలను నాకు బోధించము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే ఆరోగ్యం ఇచ్చేది. ప్రభువా నీ మీద ఆధారపడే విశ్వాసం ఇయ్యయ్యా. నాకు బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే నీవే జ్ఞాపకం రావాలి. నువ్వు భగవంతుడు అన్నాడు, ఇప్పుడు ఉదయకాలన దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు. కండిషన్, తనకు నిజముగా మొరపెట్టు వారికి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఒట్టొట్టుగా ప్రార్థన చేస్తున్నావు అంటున్నాడు. తనకు నిజముగా మొర్రపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. నీ ఇంటికి వస్తాడు ఆయన, నిన్ను పలకరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, లేవనెత్తుతాడు, నిన్ను ఆదుకుంటాడు ఆయన. యెహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయన వెతకాలి, ఆయన సమీపంగా ఉండగా ఆయన వేడుకోవాలి. ఆయన వెళ్ళిపోతాడేమో, తలుపు తడుతున్నప్పుడు తీయాలి సుమా. నా యందు నిలిచి ఉండాలన్నాడు. నా యందు, మీ యందు నేనును నిలిచి ఉంటాను. మీరు నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తాను. నువ్వు నాలో నిలిచి ఉండు, అప్పుడు నీలో నిలిచి ఉంటాను. నేను నీ కృప చెప్పున నీకు మేలు చేస్తాను. 125వ వచనం, నేను నీ సేవకుడును, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలిగించే. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం, ఇదే అనుకూల సమయం. వాయిదా వేయద్దు. ఎప్పుడు మన జీవితాల్లో వాయిదాలు వేయకూడదు. వాయిదా వేసావా కష్టమవుతుంది నీకు, తర్వాత బాధపడతావు. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము అనగా పక్కన పడేశారు, అర్థం లేకుండా చేశారు. దాని గురించి పట్టించుకోం. మనకి దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది? కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది, బాధ వచ్చినప్పుడు తెలుస్తుంది, ఇబ్బంది వచ్చినప్పుడు తెలుస్తుంది. నీ కనులు మంచిగా ఉన్నప్పుడే, నీ చెవులు మంచిగా ఉన్నప్పుడు, నీ కాళ్ళు చేతులు చక్కగా ఆడుతున్నప్పుడు మనం ఆయన కొరకు ప్రాకులాడాలి. ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన వాక్యం అదకాలి, ఆయన వాక్యమును అనుసరించాలి, ఆయన వాక్యమును పాటించాలి. ఇదే సమయం అన్నాడు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. ఆ సమయం నీ జీవితాల్లో ఆయన క్రియ జరగాలంటే
ఇదే సమయం సుమా, దాటవేయొద్దు. రేపు తలుపు తీస్తాను, ఈవేళ తలుపు తీస్తాను, రేపు ప్రార్థన చేస్తాను, ఎల్లుండి ప్రార్థన చేస్తాను, సమయం ఉందిలే, తర్వాత చూద్దాం. మనం ఆయనతో కమిట్ చేస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం. ఆయన ప్రేమించడం అంటే ఏమనుకున్నారు? ఆయన ఆజ్ఞలను పాటించడం. చాలాసార్లు మనం ఆయనతో మొక్కు చెల్లిస్తాం, మొక్కుకుంటాం త్వరగా. మొక్కు చెల్లించకపోవడం పాపం. ఆయన అంటే మరో విధంగా అనుకోవద్దు. మనం ఏదైనా సరే మొక్కుకుంటే ప్రభువా కమిట్ చేస్తాం మనం చాలాసార్లు. నేను కూడా ఇలా ఉంటాను, అలా ఉండాలి, అలనాటి భక్తుల్లా ఉండాలి. వారు చర్చి కొరకు, సంఘం కొరకు ఎంతో ప్రాకులాడారు, ప్రయాసపడ్డారు. వారు ప్రాణాలని తెగించారు సార్వత్రిక సంఘం కోసం, సువార్త వ్యాప్తి కొరకు, సత్య సువార్త అనేకులకి చేరవేయట కొరకు వారు మిషనరీస్గా వారి లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. నేను కూడా ప్రభా అంతలో కాకపోయినా కొంతైనా నీకోసం పని చేస్తానని మొక్కుకుంటాం. మన మొక్కుబడులు పక్కన పడేయకూడదు. ధర్మశాస్త్రం నిరర్ధకం చేసి ఉన్నారు, మాట ఇచ్చారు, తప్పుతూ ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం సుమా, నువ్వు ఆలస్యం చేయొద్దు. నీ జీవితంలో ఆయన క్రియ జరగాలంటే నీ యొక్క ఇష్టం ఉండాలి. ఆయన నువ్వు బలవంతంగా ఆయన వచ్చి ఆక్యుపై చేయడం, బలవంతంగా నీలో కార్యం చేయడానికి నీ యొక్క ఇష్టపూర్వకమే. మనం ఇష్టపూర్వకంగా భగవంతుడు మన జీవితాలు క్రియ జరగాలంటే ఇదే సమయం నువ్వు ఆయనకి ఆ సమయాన్ని ఇవ్వాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. 127వ వచనం, 119వ కీర్తన 127. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. మీరు రాసుకోండి, తర్వాత ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు. ఎంత అద్భుతమైన గొప్ప మాటలు ఉంటాయంటే 119వ కీర్తనలో వాక్యానికి ఎంత ఉన్నతమైనటువంటి స్థానం ఉంచుతాడో భక్తుడు. బంగారు కంటెను అపరంజి కంటెను. నిన్న మనం చూసాం, నోటికి ఎంత మధురంగా ఉంది, తీయగా ఉంది, తేనె కంటే తీయగా ఉంది అట. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నాయి, ఇష్టంగా ఉన్నాయి. ప్రియం అంటే ఏంటి? ఇష్టం. అది మన జీవితంలోకి వస్తే సంతోషం. అంటే భక్తుడు కూడా అదే ఇష్టంతో ఇందాక ఒక వరం అడిగాడు. నేను ఒక వరం అడుగుతున్నాను, నీ సన్నిధిలో నిత్యము నిలిచి ఉండాలి, నీ ధర్మశాస్త్రాన్ని నిన్ను నిత్యము ధ్యానిస్తూ ఉండాలి. నాకు అది తప్ప నాకు ఇంకేం వద్దు, నీ వాక్యం ఉంటే చాలు, నీ ఉంటే చాలు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అందుకే భగవంతుడు బంగారు కంటెను అపరంజి కంటెను, ఇదమ్మా బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నీ వాక్యము నాకు ప్రియముగా ఉన్నవి. నేను మనం 103వ వచనంలో చూసాం కదా, నీ వాక్యములు నా జిహ్వకు అనగా నా నాలుకకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. ప్రభువా నీ పట్ల నాకు అంత ప్రియంగా ఉన్నావు, నాకు అంత ఇష్టంగా ఉన్నావు. మనం అంత విశ్వాసం ఉంచితే, మన విశ్వాసం పీక్ లెవెల్లో ఉంటే మనం ఏది అడిగితే ఆయన ఎందుకు అడుగుతాడు? మనం లోకంలో ఉన్న మనమే మన పిల్లలు చేపని అడిగితే పాముని ఇస్తామా? రొట్టెని అడిగితే తేలిని ఇస్తామా? ఇవ్వం కదా. వారిని అడిగింది ఇష్టంగా ఉన్నది ఇస్తాం కదా. మీరే ఇలా చేస్తుంటే నేను ప్రేమగల దేవుడును కృపగల దేవుడును, నీ కృపచేత అన్నాడు, నీ కృపచేత నాకు మేలు చేయాలి. పైన మనం స్టార్ట్ చేయడమే 121వ వచనంలో, నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను. ఎందుకనగా బంగారు కంటెను వెండి కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నీ వాక్యం నాకు ప్రియముగా ఉన్నది గనుక నేను ఇష్టంగా నేను ప్రేమిస్తున్నాను. ప్రభా నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టదు. నాకు కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టొద్దు. నాకు నీ ఆదరణ కావాలి. చాలామంది కుటుంబీకుల్లో ఒకరోజు అమ్మ చర్చికి ఎందుకు రావట్లేదు అని అడిగాను. అయ్యా మా మావయ్య చనిపోయినప్పుడు మా కుటుంబాన్ని ఎవరూ ఆదరించలేదయ్యా, పలకరించడానికి కూడా రాలేదు, ఏదో ఫోన్లలో పలకరించారు, మేము ఎలా వస్తామయ్యా, మాకు ఆదరణ దొరకలేదు అన్నది. నాకు కొంచెం బాధ అనిపించింది. మనం వారిని
ఆదరించినా ఆదరించకపోయినా భగవంతునితో నీవు ఉంటే నువ్వు ఆదరించబడతావు. అందుకే ఆయన మనల్ని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళిపోతాడు? ఆయనకి మన ఇష్టం, మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? మనం ఆయన్ని ఇష్టపడినప్పుడు. మనం ఆయన్ని ఇష్టపడాలి, అప్పుడు ఆయన మిమ్మల్ని ఇష్టపడతాడు. నువ్వు ప్రేమించాలి. కానీ మనం మనం క్షమించండి, యోహాను సువార్తలో చెప్తాడు. ఆయనే యోహాను పత్రిక, ఆయనే మొదట మనమేం ప్రేమించలేదు. ఆయనే మొదట మన దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? రక్తం, ఒళ్ళంతా రక్తం ఉంది. చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనం ప్రేమిస్తున్నాం. నువ్వేం ప్రేమించలేదు. కానీ ఇక్కడ మనం ఈ వాక్యంలో మనం చూసాం కదా, 16వ పద్యంలో మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం నిజంగా మొరపెడితే మనం ఆయనకి సమీపంగా ఉంటాం. ఆయన దొరుకు కాలమందు ఆయన వెతికితే ఆయన మనకు సమీపంగా ఉంటాడు. అది ఆయనలో నిలిచి ఉంటే మనలో ఆయన నిలిచి ఉంటాడు. ఆయన అంగీకరిస్తే మన శిష్యులం అవుతాం. ఆయన అంగీకరిస్తే స్నేహితులం అవుతాం. మనం అంగీకరిస్తే కుమారులం అవుతాం. మన స్వాస్థ్యం అయిపోతాడు. భగవంతుడికి నాడు ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాడు. ఎవడైనా కూడా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడు అవుతాడు కదా. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమించగలడు? ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాం. మనము 5:3లో మనము ఆయన ఆజ్ఞను గైకొనుటే దేవుని ప్రేమించుట. చూడండి ఎంత మంచి సూత్రమో. ఏమన్నాడు? మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ఎవరు ప్రేమిస్తున్నారు? దేవుని వాక్యం ప్రకారం బ్రతికేవారు. దేవుని మూలముగా పుట్టబడిన వారందరూ కూడా లోకమును జయిస్తారు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, ఏమన్నాడమ్మా? ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేతి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోవాలి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అనగా నా కాడి సులువుగాను నా భారం తేలిక ఉంటుంది. స్తోత్రం ప్రభా. బంగారు కంటెను అపరంచి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నాయి తండ్రి. 128వ వచనం చివరి వచనం. నీ ఉపదేశములని యథార్థములని నేను వాటిని మన్నిస్తూ ఉన్నాను. మన్నించడం అంటే పాటిస్తున్నాను, మన్నించడం అంటే లోబడుతున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ వాక్యం యథార్థమైనదయ్యా, నేను దానికి లోబడతాను, వాక్య ప్రకారం జీవిస్తాను. అబద్ధ మార్గములు, పాపము నాకు అసహ్యం. పాపం నుంచి పారిపోతాను, పాపమును కింటివేస్తాను. నీ వాక్యం నేను నీ వాక్యంనే ప్రేమిస్తున్నాను. నీ వాక్యము నాకు ప్రియముగా ఉన్నది. నీ వాక్యం నాకు ఇష్టంగా ఉంది. నీవు నాకు ఇష్టం ప్రభా, నువ్వు నాకు ఇష్టం. అందుకే నాకు బాధ వచ్చినప్పుడు, నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఆదుకునే దేవుడు తండ్రి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు కొద్ది మాటలను మన వినికిడిలో భగవంతుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.